చూడండి మన బోర్డు పైన మనం రాసినటువంటి ఆల్ఫాబెట్ చూడండి. నేను చెప్తాను. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ను సులువుగా నేర్చుకుంటా. ఎలా నేర్చుకుంటా చూడండి. మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ లెటర్స్ మొత్తం కూడా 26 ఉంటాయి. మొత్తం కూడా ఆల్ఫాబెట్ ఉంటాయి, 26 ఉంటాయి. ఈ 26 మనం వీటిని క్యాపిటల్ లెటర్స్ గాను స్మాల్ లెటర్స్ గాను రాస్తాం. వీటిని కూడా క్యాపిటల్ లెటర్స్ అంటాం, ఇవి స్మాల్ లెటర్స్ అంటాం. క్యాపిటల్ లెటర్స్ చూడండి. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ఇవి మొత్తం కూడా 26 లెటర్స్. సేమ్ అలాగనే ఇవి కూడా స్మాల్ లెటర్స్. ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ మొత్తం కూడా 26 ఉంటాయి. ఈ 26 లెటర్స్ను కూడా మనకు ఇంగ్లీష్లో 2 రకాలుగా ఉంటాయి. ఏంటి అవి? ఓవెల్స్. ఓవెల్స్ అంటే తెలుగులో అచ్చులు అంటాం. అదేవిధంగా కాన్సోనెంట్స్ హల్లులు. ఇక్కడ ఓవెల్స్, కాన్సోనెంట్స్ 2 రకాలుగా మనం ఇంగ్లీష్ లెటర్స్ను చెప్తున్నాం, ఇంగ్లీష్ అక్షరాలు. అయితే ఇక్కడ చూడండి, ఈ ఓవెల్స్ అనేటివి మొత్తం ఎన్ని ఉంటాయి? ఓవెల్స్ అనేటివి ఇంగ్లీష్ అక్షరాల్లో ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఆ 5 ఏంటి చూడండి. ఏ, ఈ, ఐ, ఓ, యు. 1 2 3 4 5. ఈ 5 లెటర్స్ ఏమంటాం మనము? ఓవెల్స్ అంటాం. 5 లెటర్స్ ను ఓవెల్స్ అంటాం. అయితే ఇక్కడ మనకు ఈ తెలుగులో ఏమంటాం? అచ్చులు అంటాం. మామూలుగా తెలుగులో అచ్చులు అంటాం. ఈ మిగతా ఎన్ని ఉంటాయి? ఈ 5 ఉంటే కాన్సోనెంట్ ఎన్ని ఉంటాయి? 21 ఉంటాయి. ఈ 21 ఏంది? బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, K L M N P Q R S T V W X Y Z. ఇక్కడ ఐ కాదు, ఇక్కడ ఐ ఉంటుంది. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇందులో నుంచి మనం 5 సపరేట్ రాసాం. ఈ ఓవెల్స్ ఇవి కాన్సోనెంట్స్. అదేవిధంగా మనం ఇక్కడ ఏమని రాసాం? ఇక్కడ ఓవెల్స్ ఇక్కడ ముందు రాసాం, కాన్సోనెంట్స్ తర్వాత రాసాం. తర్వాత ఇక్కడ మనము కాన్సోనెంట్స్ ముందు రాసాం, ఇక్కడ ఓవెల్స్ తర్వాత రాసాం. అయితే ఇక్కడ మనము స్పెల్లింగ్ ఏదైనా కూడా కాన్సోనెంట్స్ మొత్తం కూడా ఈ ఓవెల్స్ పైన ఆధారపడతాయి. కాన్సోనెంట్స్ మొత్తం కూడా ఓవెల్స్ పైన ఆధారపడి పలుకుతాయి అన్నాడు. మన లెటర్స్ మొత్తం పలికేటప్పుడు మనం తెలుగులో వర్ణమాల అని చెప్పినాం. తెలుగులో వర్ణమాల ఏంటి? అచ్చులు, అల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు, అల్లులు, ఉభయాక్షరాలు. ఈ అదేవిధంగా అల్లులు అంటే తెలుగులో అల్లులు అచ్చులు ఉంటేనే పలుకుతాయి అన్నాడు. ఇక్కడ కూడా ఓవెల్స్, కాన్సోనెంట్స్. ఈ ఓవెల్స్ తోనే ఈ కాన్సోనెంట్ పలకడం, సౌండ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనము స్పెల్లింగ్ సులభంగా నేర్చుకుందాం. ఈ స్పెల్లింగ్ అనేది మనం ఎట్లా పలుకుతాం, ఏ విధంగా పలుకుతాం అంటే మన నోటు ఉంటా ఇంగ్లీష్ అక్షరాలు ఇక్కడ ఓవెల్స్ను కాన్సోనెంట్ కలిపితే ఎట్లతో చూడాలి. చూసినట్టయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 కూడా మనం ఓవెల్స్ అని చెప్పడం జరిగింది. ఈ 21 కూడా కాన్సోనెంట్ అని చెప్పడం, కాన్సోనెంట్స్. అయితే వీటితోని మనము ఎలా పలుకుతాము, ఎలా పలికితే మనకు స్పెల్లింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మనం స్పెల్లింగ్ ఈ విధంగా నేర్చుకుంటాం తొందరగా. అదేవిధంగా ఏ విధంగా పలుకుతాం ఇక్కడ చూడండి. ఒక అక్షరం తీసుకుందాం. ఇక్కడ ఏ ఉంది అనుకో, ఏని బిని కలిపితే ఏమొస్తుంది? ఏని సి కలిపి చదవాలి, ఏని డి కలిపి, ఏని ఎఫ్ కలిపి, ఏని జి. ఇట్లా ఆల్ 21 లెటర్స్ తోని ఇక్కడ ఏతోని ఈ 21 లెటర్స్ తోని కలిపి చదివితే ఎలా వస్తుందో చదివితే మనకు ఆటోమేటిక్గా ఆ స్పెల్లింగ్ ఏ విధంగా వస్తుందో మనకు అర్థమవుతుంది. ఉదాహరణతో ఏబి అబ్, ఏఈ అక్, ఏడి అట్, ఏఎఫ్ ఎఫ్, ఏజి అక్, ఏహెచ్ అక్, ఏజె అద్, ఏకే అక్, ఏఎల్ ఆల్, ఏఎం ఎం, ఏఎన్ ఎం, ఏపి అప్, ఏక్యూ అక్, ఏఆర్ ఆర్, ఏఎస్ యాస్, ఏపి ఎట్, ఏవి అవ్, ఏడబ్ల్యూ అవ్, ఏఎక్స్ యాక్స్, ఏవై అవ్, ఏజెడ్ ఆజ్. ఇట్లా ఏ అనే అక్షరం ప్రతి దాంతోని ఒక్కొక్క దాంతోని మనం పలకాలన్నమాట. అట్లాగే ఈ 5 లెటర్స్ తోని 5 ఓవెల్స్ తోని ప్రతి దాంతో ఒక్కొక్క దాంతో ఇట్లా పలుకుంటూ పోతూ ఉంటే మనకు స్పెల్లింగ్ ఈజీగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం కూడా
ఓవెల్స్ కాన్సోనెంట్స్ ఇట్లా పడతాం. అదే విధంగా ఇక్కడ కాన్సోనెంట్స్ ఉంటాయి. ఈ కాన్సోనెంట్స్ తోని మనం ఓవెల్స్ ఎట్లా పడతాం. ఇవి మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఇప్పుడు కాన్సోనెంట్స్ మన లెఫ్ట్ సైడ్ వచ్చి ఓవెల్స్ రైట్ సైడ్ పడి ఎట్లా పడుతున్నాయి. ఇవి 21 ఉంటాయి, ఇవి 5 ఉన్నాయి ఇక్కడ వచ్చాయి. చూడండి బి బి అని నెక్స్ట్ 5 చదువు బి లెటర్తో బిఏ బా, బిఈ బే, బిఐ బి, బిఓ బో, బియు బు ఇట్లా మనం స్పష్టంగా మనకు పలకాలి. అదేవిధంగా ఇక్కడ జీ తీసుకున్నాం అనుకోండి. జీ లెటర్తోని ఈ కాన్సోనెంట్స్తోని ఓవెల్స్ మనం చదువుతాం. జిఏ గా, జీ గే, జిఐ గి, జిఓ గో, జియు గు, జియు గు ఇట్లా ప్రతి లెటర్స్ ఈ 21 లెటర్స్ను ఒక్కొక్క దాంతో 5 టైమ్స్, ఒక్కొక్క దాంతో 5 టైమ్స్, ఒక్కొక్క దాంతో 5, ఒక్కొక్క దాంతో 5 ఈ విధంగా చదువుకుంటూ పోతుంటే మనకు ప్రతి అక్షరాన్ని ఏ విధంగా పలకాలి, ఇక లెటర్స్ ఏ విధంగా పలకాలో మనకు ఈజీగా అర్థమవుతుంది. అది మనం ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా మనకు కొన్ని వర్డ్స్ కూడా మళ్ళీ ఎలా కొన్ని వర్డ్స్ కూడా తయారు చేయాలి. ఇక్కడ ఏంటి 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, 5 లెటర్ వర్డ్స్ ఇవి మనము కొన్ని చర్చ చేస్తుంటే మనం మన బుక్లో చదువుతూ ఉన్నప్పుడు 2 లెటర్స్ వర్డ్స్ ఎలా ఉంటాయి, 3 లెటర్స్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, 5 లెటర్స్ వర్డ్స్ తెలుసుకోవాలంటే తెలుసుకొని మనం ఈ విధంగా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మన బుక్లో చదివేటప్పుడు మనకి ఈజీగా అవగాహన అవుతుంది 1 by 1 చదివినప్పుడు. ఇప్పుడు మనకు పిన్ ఉంది అనుకో, లేదా సపోజ్ డాగ్ ఉంది అనుకున్నాం. డాగ్ అంటే చూడండి ఇక్కడ DOG డాగ్, DOG డాగ్. ఇంతకుముందు మనము ప్రొనౌన్సియేషన్ మాట ఉదాహరణకు పెన్ ఉంది అనుకుంటాం, PEN పెన్, PE పే అని చెప్పినాం మనం, PEN పెన్. అదే విధంగా ర్యాట్ అన్నాం అనుకోండి, RAT ర్యాట్, RAT ర్యాట్. ఇట్లా మనకు అక్షరాలను బట్టి 3 లెటర్స్, 4 లెటర్స్, 5 లెటర్స్ వర్డ్స్ మనం అట్లా గుర్తుపెట్టుకొని చదవాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కన్సోనెంట్స్ తోని ఓవెల్స్ కలిపి చదవడం, అదేవిధంగా ఇక్కడ ఓవెల్స్ తోని కాన్సోనెంట్స్ కలిపి చదవడం. ఈ విధంగా చదివినట్టయితే మనకు స్పెల్లింగ్ అనేది చాలా సులువుగా వస్తుంది. ఏ విధంగా కూడా మనము తప్పుపోకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ జరగకుండా మనం రాయొచ్చు, అలాగే చదవచ్చు. అదే ఇలా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు ఈజీగా సులభంగా స్పెల్లింగ్ అనేది వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 4 లెటర్స్ 3 లెటర్స్ వర్డ్ రాయొచ్చు అనుకో. 3 లెటర్ వర్డ్ అని మనం ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు 2 లెటర్ వర్డ్ అని అనుకో, ఏది చూడండి ఇక్కడ చూద్దాం మనం. AT ఎట్లా, AS యాస్, OR తర్వాత ఇట్లా కొన్ని లెటర్స్ ఉంటాయి 2 లెటర్ వర్డ్స్. అదేవిధంగా 3 లెటర్ వర్డ్స్, 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, 5 లెటర్ వర్డ్స్. ఇక్కడ మనకు ఓవెల్స్ను కాన్సోనెంట్స్ కలిపి చదువుతూ పోతున్నట్టయితే మనకి ఈజీగా ఏమర్థమైతే స్పెల్లింగ్ ఈజీగా వస్తుంది. తర్వాత మనం రాయడానికి కూడా చాలా సులభంగా మనము స్పెల్లింగ్ రాయొచ్చు. ఇంగ్లీష్లో మనకి ఏ విధంగా మన నోటుకుంటే ఈజీగా వస్తుంది కాబట్టి మనం ఎలాంటి మిస్టేక్ చేయకుండా అక్షరాన్ని రాయవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం నేర్చుకున్నట్టయితే మనకు ఎలాంటి అక్షర దోషం లేకుండా, ఎలాంటి ఇంగ్లీష్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం అక్షరాలు నేర్చుకొని చదవచ్చు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఓవెల్స్ కాన్సోనెంట్ని ఎలా చదవాలి, మళ్ళీ కాన్సోనెంట్స్ను ఓవెల్స్ను చేసి కలిపి ఏ విధంగా చదవాలో నేర్చుకోవాలన్నమాట. ఇవి ఒకదాని ఒకటి కలిపి చదువుకుంటూ అవి పలికే విధానాన్ని మనం పలికినట్టయితే ఈజీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవి మొత్తం కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా?